బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ట్వీట్ పై స్పందించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాయావతి ట్వీట్ సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ జాతీయ పార్టీలతో కానీ ఎన్డీఏ ఇండియా కూటములతో కానీ పొత్తు పెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు. యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారన్నారు. ఏ జాతీయ కూటమిలో లేని పార్టీలతో గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్లో పొత్తు పెట్టుకున్నట్లుగానే తెలంగాణలోనూ బీఆర్ఎస్ తో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. దీనికి బీఎస్పీ హైకమాండ్ అనుమతి ఉందని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను ఆపాలని కోరారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, నిన్న బీజేపీ అధినేత్రి మాయావతి చేసిన ట్వీట్ పై ఈరోజు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అయితే మాయావతి ట్వీట్ సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది మాట్లాడుతున్నారని కూడా విమర్శించడం జరిగింది. ఏ జాతీయ పార్టీతో కానీ ఇండియా కూటమిలతో కానీ పొత్తు పెట్టుకోమని చాలా స్పష్టంగా బీఎస్పీ చీఫ్ అధినేత్రి మాయావతి చెప్పారని కూడా ఆయన స్పష్టం చేస్తారు. అయితే యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని కూడా చెప్పారన్నారు. ఇక ఏ జాతీయ కూటమిలో లేని పార్టీలతో గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్ లో పొత్తు పెట్టుకున్నట్టుగానే తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్టు కూడా వివరించారు ఆర్ఎస్ ప్రవీణ్. అయితే దీనికి బీఎస్పీ హైకమాండ్ అనుమతి ఉందని కూడా స్పష్టం చేశారు. అయితే అసత్య ప్రచారాలను కూడా ఆపాలని కూడా ఆయన ట్విట్టర్ లో స్పందించడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం కూడా ఇటు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చర్చించారు. చర్చించిన తర్వాత వాళ్ళ పొత్తుల విషయంపై కూడా ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బీఎస్పీ చీఫ్ మాయావతితో చర్చించకుండానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పొత్తు ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీటిపై కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ రోజు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతితో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏ జాతీయ పార్టీతో గానీ తాము ఈసారి సెంట్రల్ లో వెళ్లడం లేదు. ఇటు ఇండియా కూటమిలో గానీ ఇటు ఎన్డీఏ కూటమిలో గానీ బీఎస్పీ చేరడం లేదు. ఒంటరిగానే దేశవ్యాప్తంగా కూడా పోటీలో ఉంటుందని కూడా స్పష్టం చేస్తారు. ఇక్కడ ఒక విషయం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేశారు కేసీఆర్. తర్వాత మహారాష్ట్రలో పోటీ చేయాలనుకున్నారు. తర్వాత రాష్ట్రంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో చతికిలబడడంతో 39 స్థానాలకే కట్టడియడంతో యొక్క జాతీయ రాజకీయాలపై కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా దృష్టి సారించలేకపోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో మరి మహారాష్ట్రలో పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. గతంలో మిగతా కొన్ని ప్రాంతాలు కూడా చేస్తామని కూడా అప్పుడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో జరిగినటువంటి అనూహ్య పరిణామాలు, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో మొత్తానికైతే ఇక్కడ చేంజెస్ అయ్యే రాజకీయాలు కూడా ఈ నేపథ్యంలో మరి సెంట్రల్ లో పోటీ చేస్తుందా లేదంపై కూడా ఇంకా సందిగ్ధం నెలకొంది బీఆర్ఎస్. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు మాయావతి ట్వీట్ పై కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా స్పందించారు. అయితే జాతీయ పార్టీలో తమ పొట్టు పెట్టుకోవాలని కూడా స్పష్టంగా అవతరించిందని కూడా గతంలో తమ జాతీయ నాయకులకు వెళ్తున్నామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి యొక్క బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ పొత్తు ఉంటుందనిపై కూడా ఇప్పటికే మాయావతితో చర్చించినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నప్పుడు కూడా ఈ నేపథ్యంలో కొంతమంది బీఎస్పీకి సంబంధించిన నేతలంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ని కలవడంపై కూడా విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. దాంతో కొంతమంది బీఎస్పీ సంబంధించిన నేతలే రాజీనామా చేసి బయటకు వెళ్లారు. ఎందుకంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరారు. తన ఐపీఎస్ విద్యను కూడా రాజీనామా చేసి ఆయన ప్రజాక్షేత్రంలోకి ప్రత్యేక నాయకులు కూడా వచ్చారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క పాలనపై కూడా ఆయన స్పందించారు, ఘాటుగా విమర్శించారు. కాబట్టి ఈ నేపథ్యంలో సడన్ గా ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ని కలవడం, ఆ తర్వాత వాళ్ళు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేస్తుందని కూడా స్పష్టం చేస్తారు. మరోవైపు ఇటు నాగర్కర్నూలు టికెట్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా స్పష్టం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో నిన్న మాయావతి ట్వీట్ చేయడం జరిగింది. ఆమె ఈసారి తాము జాతీయ రాజకీయాల్లో ఎవరితో అంటే నేషనల్ పార్టీలతో ఇటు ఇండియా కూటమి గానీ ఎన్డీఏ కూటమి గానీ ఎవరితో కూడా పోటీ పెట్టుకోలేదు, ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉంటుందా లేనిపై కూడా ఊహాగానాలు కూడా తలెత్తాయి. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ట్వీట్ పై కూడా
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మాయావతి ట్వీట్ సారాంశాన్ని జాతీయ పార్టీలు ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఏ జాతీయ పార్టీతో గానీ ఇండియా కూటమితో గానీ పొత్తు పెట్టుకోమని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. కానీ యూపీలో ఒంటరిగా పోటీ చేస్తారని స్పష్టంగా చెప్పారు. కానీ ఎక్కడ ఇటు తెలంగాణలో బీజేపీ ఇటు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉంటుందనిపై కూడా ఇంకా ఆమె స్పష్టం చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్టుగా మళ్ళీ వివరించారు. ఆల్రెడీ చర్చలు జరిశాయి, ఇద్దరు కలిసి పోటీ చేస్తాను కూడా మొన్న ప్రెస్ మీట్ లో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదేవిధంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా స్పష్టం చేశారు. మిగతా కొన్ని స్థానాల్లో కూడా క్లారిటీ వచ్చింది. ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇటు బీఎస్పీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్న కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని స్థానాల్లో కూడా కలిసి పోటీ చేస్తాం అంటే మెయిన్ గా ఇటు కేసీఆర్ అయితే ఇటు ఎస్సీ ఎస్టీ ఓట్లు ప్రధానంగా ఓట్ బ్యాంక్ మలుచుకోవడంలో భాగంగానే ఆ బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు ఖాయం చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ గాని కాంగ్రెస్ గాని విమర్శించారు. ఈ నేపథ్యంలో మరి మీరు పొత్తు ఉంటుందా ఉండదా? ఎందుకంటే నిన్న బీఎస్పీ అధినేత మాయావతి చేసిన ట్వీట్ పై కూడా చాలా వరకు కూడా నిన్న చర్చ జోరుగా కొనసాగింది ఇటు సోషల్ మీడియాతో పాటు. కాబట్టి ఈ విషయంలో మరి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ చీఫ్ మాయావతి అనుమతి తీసుకోకుండానే ఇటు కేసీఆర్ తో చర్చలు జరిపినట్టుగా ఊహాగాలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధినేత మాయావతి పై కూడా స్పందించారు. జాతీయ రాజకీయాల్లో ఇటు ఇండియా కూటమి గాని లేకపోతే ఇటు మా ఇండియా కూటమిలో గాని ఎవరితో కూడా బీఎస్పీ పొత్తు పెట్టుకోవట్లేదని కానీ చెప్పారు. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకోకూడదని కూడా ఆమె స్పష్టం చేయాలని కూడా ఆయన స్పందించారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తో పొత్తు చర్చకు హైకమాండ్ అనుమతి ఉందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పారు. మరి ప్రాంతీయ పార్టీలతో పొత్తు గతంలో కూడా పెట్టుకున్నాం కాబట్టి ఈసారి బీఆర్ఎస్ బీజేపీతో బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు అంశం కూడా ఉంది. దీనిపై కూడా చర్చలు కూడా నడుస్తున్నాయి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. వైశాలి రైట్. అయితే బీఎస్పీ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోదు అంటూనే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని చూస్తే బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా బీఎస్పీ అనుకోవట్లేదు అనుకోవచ్చా? ఈ విషయంలో అంతగా అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రం కేసీఆర్ మాత్రం ఇటు టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా ఆయన ప్రకటించారు. అంటే జాతీయ రాజకీయాల్లో వెళ్లేందుకు కూడా కేసీఆర్ దాదాపుగా సిద్ధమయ్యారు. దాదాపుగా ఇటు మహారాష్ట్రలో గాని అదేవిధంగా కొన్ని రాష్ట్రాలతో అక్కడ ఉన్నటువంటి లీడర్లతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనూహ్యంగా రాజకీయాలు పరిణామం చేంజ్ అయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో 39 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల నుంచి మరి విరమించుకున్నారా లేదనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ మాత్రం చాలా వరకు ఇటు ఢిల్లీ వెళ్లారు, అదేవిధంగా మహారాష్ట్ర వెళ్లారు, మిగతా రాష్ట్రాలు కూడా కలియ తిరిగాడు. ఈసారి జాతీయ రాజకీయాల్లో కూడా తన మార్పు ఉంటుందని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి కూడా టీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్ గా కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి జాతీయ రాజకీయాలు వెళ్తున్నారా లేనిపై కూడా ఇంకా సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇటు బీఎస్పీ మాత్రం మరి బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా గుర్తించలేనట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కూడా అలాగంగా అనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మరి స్పందిస్తారా లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలతోనే తమ చర్చలు జరుపుతున్నాం. కానీ మరి బీఆర్ఎస్ ని బీఎస్పీ చీఫ్ మాయావతి జాతీయ పార్టీగా చూడలేనట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనిపై కూడా ఇంకా చర్చల దశలో ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ తో పొత్తు అంశం హైకమాండ్ అనుమతుందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరోసారి కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చర్చిస్తారు. మరి పొత్తు అంశం ఉంటుందా ఉందా దానిపై కూడా. ఎందుకంటే మరి బీఎస్పీ చీఫ్ మాయావతి మాత్రం జాతీయ పార్టీలతో గానీ ఇండియా కుటుంబం దగ్గర పొత్తు పెట్టుకోమని కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా చూడడం లేదంపై కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనిపై కూడా మరి కేసీఆర్ స్పందిస్తారా లేదా చూడాలి. మరి ప్రాంతీయ పార్టీ విషయానికి వస్తే మాత్రం గతంలో మధ్యప్రదేశ్ పంజాబ్ తో కూడా పొత్తు పెట్టుకున్నట్టుగానే తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు కోసం చర్చ జరుపుతున్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పారు. కాబట్టి మరి బీఆర్ఎస్ ను ప్రాంతీయ పార్టీగానే బీఎస్పీ చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ ఈ నేపథ్యంలో మరి దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్తారనిపై కూడా ఇంకా క్లారిటీగా తెలుస్తా ఉంది. ఇంకా అయితే పొత్తులైతే ఇంకా చర్చ దశలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మన ప్రెస్ మీట్ లో కూడా ఈసారి బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కానీ ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తారు, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి దీనిపై త్వరలో చర్చించిన తర్వాత మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచి కూడా ట్విట్టర్ వారు అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో
పూర్తిగా క్లారిటీ వచ్చే విధంగా బీఎస్పీ అధినేతతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన తర్వాత పూర్తిగా మరి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉంటుందా లేకపోతే కూడా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.